రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే అండి. ఒక్కసారి మనం ఫోన్ పట్టుకుంటే చాలు మనకి తెలియకుండానే మన టైంని ఎంతలా లాగేస్తుందో మనందరికీ కూడా తెలుసు. బట్ స్టిల్ ఆ టైంని అలా లాగకుండా ఒక ప్రాపర్ ప్రొడక్టివిటీ వచ్చేలాగా ఎలా యూజ్ చేయొచ్చు అంటారు? ఇది అందరికీ ఉపయోగపడే ప్రశ్న అండి. ఎందుకంటే మన చుట్టుపక్కల ఇదివరకల్లా లేదు, అనంతమైన సమాచారం ఉంది. ఇదివరకు ఏదైనా నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళే వాళ్ళం అండి? న్యూస్ పేపర్స్, లైబ్రరీకి వెళ్ళటం, లేదా కొన్ని డౌట్స్ అయితే మళ్ళా ఆ టీచర్ కానీ లేకపోతే ఆ పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి చెప్పేంత వరకు అది అట్లాగే ఉండేది. సమాచారం ఇట్లా ఉండేది కాదండి. ఇప్పుడు మన దగ్గర మన చుట్టూ అనంతమైన సమాచారం ఉంది. మరి ఈ సమాచారాన్ని ఎలా ఉపయోగించుకుంటాం అనేది ఇంపార్టెంట్. దీన్ని ఉపయోగించుకొని గృహిణులు ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏది ఫ్రీగా యూట్యూబ్లో చూసుకుని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని. నాకు తెలిసిన పిల్లలు డాక్టర్స్ అయినటువంటి పిల్లలు ఉన్నారండి. ఎస్ సార్, ట్రూ. వీళ్ళు కొంతమంది అయితే మరొక పక్క దీన్ని గంటల తరబడి దీనితోనే అడిక్షన్ అని అనుకోవచ్చు చాలామందికి. అది ఒక్కొక్క సందర్భంలో కొన్ని గంటల పాటు ప్రతి వ్యక్తి కూడా దాన్ని గడిపి విలువైనటువంటి సమయాన్ని, సంబంధాలని పాడు చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒక్కటి కాన్ఫిడెంట్గా చెప్తాను శ్రీ గారు, ఈ వీడియో చూసిన ఎవరైనా సరే, ఎవరికైనా సరే నేను కాన్ఫిడెంట్గా ఒకటి చెప్తున్నా, ఇది చివరి వరకు చూస్తే ఆ తర్వాత మీరు ఫోన్ తీసుకునే సందర్భంలో ఒక్కసారి ఆలోచన మొదలవుతుందండి. ఖచ్చితంగా చెప్తున్నా, నేను గ్యారంటీగా చెప్తున్నా. అంటే మాకు వచ్చేస్తుంది అనమాట. మీరు రేపొద్దుట ఫోన్ చేతిలోకి తీసుకుంటున్న సందర్భంలో ఒక్క ఆలోచన వస్తుంది, ఇప్పుడు దేనికి తీసుకుంటున్నాను. ఇంట్రెస్టింగ్ సార్. ఎక్కువ మంది వెనక్కి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది, రైట్? ఆ ప్రొడక్టివ్ పనిలో ఫోన్ దూరం అయ్యేటువంటి సందర్భం ఖచ్చితంగా ఉంటుందండి. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, వాళ్ళ కామెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్. మీరు ఇంత ఎక్సైట్మెంట్ లో పెట్టారు నన్ను, అది రివీల్ చేస్తే బాగుంటుంది సార్. సో ఇప్పుడు దీనికి మీకు ఒక క్వశ్చన్ వేస్తాను. మీ చిన్నప్పుడు మీరు టైం వేస్ట్ చేస్తున్నారు అని అనేవారా పేరెంట్స్? అంటే జనరల్ గా, అంటే మీరేనే కదా ఎవరైనా అంటుంటారు కదా, అనేవాళ్ళు. కానీ ఏ సందర్భం వీటి గురించి అనేవారు? అంటే చదువుకోకుండా ఎక్కువగా ఆడుకోవడం, రైట్ అండి, లేదా ఫ్రెండ్స్తో గడపడం, రైట్? సో చదువుకోకుండా చేయటం అనేటువంటివి. కానీ మీరు అక్కడ చూస్తే మీరు ఆడుకోవటం అనేది కూడా మీకు హెల్త్కి సంబంధించినటువంటి, వెల్ బీయింగ్కి అవసరమైనటువంటి యాక్టివిటీ. సరదాగా ఫ్రెండ్స్తో మాట్లాడుకోవటం అనేటువంటిది కూడా సోషల్ రిలేషన్కి సంబంధించినటువంటి యాక్టివిటీ. అవి కంప్లీట్గా అన్ప్రొడక్టివ్ కాదు. అంతేకాకుండా మీరు ఆడుకోవడం అంటే 2 hours 3 hours లేదా 4 hours మీరు ఆడుకుంటారు. మరలా ఇంటికి వచ్చిన తర్వాత ఆడుకోవడం తాలూకా అనుభవం ఇక్కడ ఉండదు. అంటే ఆడుకోవడం అయిపోయింది, మళ్ళీ ఇంటికి వచ్చేసారు, లేదా పుస్తకం దగ్గర ఉన్నారు. డెఫినెట్గా అనిపిస్తుంది సార్, అమ్మాయి ఇప్పుడు ఆడుకున్నాను, ఇప్పుడు ఖచ్చితంగా బుక్ పట్టాల్సిందే, రైట్? అంటే నేను అనేది ఈ పుస్తకం పట్టుకునేటువంటి క్రమంలో ఆడుకోవడం అనేది అయిపోయింది అంటున్నా. అవును. కానీ ఈ రోజున సెల్ ఫోన్ అనేటువంటిది మీరు చూస్తే ఇది 24 గంటల్లో భాగం అయిపోయింది విపరీతంగా. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి 6 గంటలు వాడుతున్నారు అనుకోండి, ఇది 6 గంటలు ప్రత్యేకించింది కాదు. జాగ్రత్తగా వినండి, ఈ 6 గంటలు ప్రత్యేకంగా ఈ 6 గంటలు కాదండి. ఈ 6 గంటలు అనేది ఈ 24 గంటల్లో భాగం. ప్రతి గంటలో ఈ యాక్టివిటీ ఉంది, అది నేను చెప్తున్నటువంటి. ఇది ప్రమాదం. మార్నింగ్ లేవడమే వాట్సాప్, పడుకోవడం ఇన్స్టాగ్రామ్. సో దీనివల్ల ఇది మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది, మన ప్రొడక్టివిటీని తగ్గించేస్తుంది. సో ఖచ్చితంగా హ్యాండిల్ చేయకపోతే ఇది దీనికి ప్రమాదం అన్నమాట అండి. గ్లోబల్గా 6 గంటల 48 నిమిషాలు ఫోన్తో గడుపుతున్నారు ఒక స్టడీ. ఇండియాలో 7 గంటల 20 నిమిషాలు యావరేజ్, ఆన్ యావరేజ్. కొంతమంది 10 గంటలు 12 గంటలు కావచ్చు, లేదా కొంతమంది 2 hours కావచ్చు. నేను యావరేజ్ చెప్తున్నా. 7 hours 20 minutes ఫోన్తో గడుపుతున్నారు ఒక రోజులో 24 గంటల్లో. నేను ఇందాక చెప్పినట్టుగా ఇది 24 గంటల్లో భాగం అయిపోయింది. ఇది దీని యొక్క ఫలితం. అంటే ఖచ్చితంగా మన మెంటల్ హెల్త్ మీద, ఫిజికల్ హెల్త్ మీద, హ్యూమన్ రిలేషన్స్ మీద కూడా ఇది అమితమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది. అమితమైన ప్రభావాన్ని చూపుతుంది. అది పాజిటివా నెగిటివా చెప్పట్లేదు. పాజిటివా నెగిటివ్ అనేది మీ చేతిలో ఉంది, మీ అందరి చేతుల్లో ఉంది. అది పాజిటివ్గా చేసుకుంటారా ఆ ప్రభావం, నెగిటివ్గా చేసుకుంటారా అనేటువంటిది. మరి ఇలాంటి సందర్భంలో చాలామందికి అడిక్షన్ మీరు చూస్తూ ఉంటే, చిన్నపిల్లలు చూస్తేనండి ఎంత బాధ అనిపిస్తుందంటే, 1 year 2 years ఉన్నటువంటి పిల్లలు ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళండి, ఆటిజం వస్తున్నాయి అంటే, హాస్పిటల్కి వెళ్ళండి, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళండి,
బస్ స్టాండ్లో చూడండి, రైల్వే స్టేషన్లో చూడండి, కొంతమంది పిల్లలు లాగుతుంటే వాళ్ళు అదో తెలియనటువంటి, మీరు చెప్పినట్టుగా ఆటిజం వచ్చేటువంటి లక్షణాలు ఉంటాయి. అంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి దానికి మిస్ మ్యాచ్ అయిపోతుంది. సో అలాంటి స్థాయిలో ఉంది. అట్లాగే పెద్దవాళ్ళు కూడా. సో పెద్దవాళ్ళు కూడా దాని యొక్క చట్రంలో ఇరుక్కుపోయామండి. సో నేను ఫైనల్గా సొల్యూషన్కి వచ్చేస్తున్నాను. సో ఎందుకంటే అప్పటికి ఇప్పటికి ఎందుకు అంటే టైం వేస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది శ్రీ గారు. దీన్ని మనం వేరే కోణంగా చూడకూడదు. దాన్ని ఎలా ప్రొడక్టివ్గా, కాకపోతే ఇది ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా చాలా కీలకమైన ప్రతి గంటలో భాగం అయిపోయింది కాబట్టే ఇది ఇంత సమస్య. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నప్పుడు అండి, నేను మొదటగా మీరు ఫోన్ చేతిలోకి తీసుకునేటప్పుడు ఒక 3 క్వశ్చన్స్ అండి. మనం ఎందుకు తీసుకుంటున్నాం, మనకి మనం సెల్ఫ్గా. ఎందుకంటే మీరు ఫోన్ తీసిన తర్వాత నేను ఎప్పుడు కూడా చాలామందికి కూడా అబ్జర్వ్ చేసినప్పుడు, లేదా మనకి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఒక్కొక్కసారి ఆ కాన్షియస్నెస్ లేకపోతే ఏమవుతుందంటే తీసుకుంటాం, ఏదో పని చేయాలనుకుంటాం, ఈ లోపు ఫోన్ తీయాలనుకునేటప్పుడు అది అలా నడుస్తూనే ఉంటుంది, జస్ట్ స్క్రోల్ చేయటమే. కొంతమంది రీల్ చూసే వాళ్ళు అయితే అసలు పెద్ద హిప్నోటైజ్ చేసేస్తుంది అనమాట అండి, ఎడిక్ట్ అయిపోతాం. సో 1 hour 2 hours తర్వాత చూస్తాం. దానికి తగ్గట్టుగా అల్గారిథమ్స్ కూడా దాన్ని మన మెంటల్ యొక్క ఇంట్రెస్ట్ని రీడ్ చేస్తాయి, ఆటోమేటిక్గా ఉంచుతాయి. సో ఇది జరుగుతుంది కదండి. సో అందుకని ఫోన్ తీసేటువంటి టైంలో మనం ఎందుకు ఈ ఫోన్ని ఈ కింద నుంచి ఇక్కడికి తీస్తున్నాను ఒక్క ప్రశ్న వేయండి, రైట్? సో అప్పుడు మీకు కారణం తెలుస్తుంది. ఓకే, నేను ఈ కారణం వల్ల నేను ఫోన్ తీస్తున్నాను, లేదా యూట్యూబ్లో ఈ వీడియో చూడాలి, లేకపోతే ఇది ఎంటర్టైన్మెంట్, నాకు ఎంటర్టైన్మెంట్ టైము, లేదా ఇది ఎడ్యుకేషన్ టైము, ఈ ఆర్టికల్ మనం చదువుకోవాలి అనేటువంటిది ఒకటి అనిపిస్తుంది కదా. అది మొదటి క్వశ్చన్ అండి. రెండో ప్రశ్న ఏమిటంటే, అంటే మీకు ఇది చేయాలనేటువంటి తెలిసిందే, రైట్? రెండో ప్రశ్న ఏమిటంటే దీనివల్ల మీకు ఏమి వస్తుంది. సో మొదటిది ఏంటంటే ఎందుకు తీస్తున్నాము. సో దీన్ని మనం అంటే ఆ 1 hour యాక్టివిటీ అయిపోయేటప్పటికి మీరు ఏం సంపాదించాలి. ఓకే, సరదాగా నేను రిలాక్స్ అవ్వాలనుకో, ఓకే, లెట్ ఇట్ బి. లేదా నేను ఇది చదువుకుంటున్నా, ఈ కంటెంట్ అంతా కూడా నేను అర్థం చేసుకోవాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. లేదా నేను షాపింగ్ చేస్తున్నా, నేను ఇది షాపింగ్ చేయాలనుకుంటున్నాను, అంతే, మొదటిది అయిపోయింది. సో రెండోది చెప్తున్నటువంటిది ఏమిటంటే ఇది ఎక్కడికి వెళ్ళాలి మనం, రైట్? మనం ఎందుకు తీసుకుంటున్నాం అనేది తెలిసింది. ఆ తర్వాత దాని యొక్క ఫలితం ఏమిటనేటువంటిది డిసైడ్ చేశారు, రెండో పాయింట్. ఇక మూడో పాయింట్, మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఇది అంటే ఎక్కడ వెతకాలి అంటే మీరు డెస్టినేషన్ డిసైడ్ చేయాలి. నేను ఒకటి కావాలనుకుంటానండి, ఈ యొక్క వెబ్సైట్లో మొదలుపెట్టి నేను ఎక్కడికి తేల్తానో కూడా తెలియదు, నేను ఎక్కడ మొదలు పెట్టాను. సో ఈ అల్గరిథమ్స్ ఉన్నాయి కాబట్టి ఒకదాని తర్వాత ఒకదాన్ని రకరకాలుగా మనం వెళ్ళిపోతూ ఉంటాము. సో కాబట్టి నేను మరొకసారి నేను క్లియర్గా చెబుతున్నా, ఫోన్ తీసుకునేటువంటి టైంలో ఎందుకు తీసుకుంటున్నాను, రైట్? సో డిసైడ్ అయ్యాను, దీనికోసం తీసుకుంటున్నాను. రెండో పాయింట్ ఏమిటంటే ఈ యాక్టివిటీ వల్ల మనకు వచ్చేది ఏమిటి, ఫలితం ఏమిటి. మూడవది దీన్ని సాధించటం కోసం, ఆ ఫలితాన్ని సాధించటం కోసం ఏ వెబ్సైట్కి వెళ్ళాలి, లేదా ఏ ఛానల్ చూడాలి అనేటువంటిది మూడవదండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఇటు వెళ్ళటానికి అవకాశం ఉండదు. దీన్ని మరింత వివరంగా వివరిస్తా. ఇది జాగ్రత్తగా చూస్తే అంటే చాలా క్లారిటీ వచ్చేస్తుంది. టోటల్గా ఆన్లైన్ యాక్టివిటీని ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ నేను గర్వంగా చెప్తున్నానండి, 4 కేటగిరీస్ చేద్దామండి. ఓకే సార్. 4 కేటగిరీస్. మొట్టమొదటిది ఏమిటంటే ఎంటర్టైన్మెంట్ అండి. సో ఎంటర్టైన్మెంట్స్లో టీవీ కానివ్వండి, యూట్యూబ్లో షార్ట్స్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎంటర్టైన్మెంట్, టీవీ షోస్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, ఇదంతా ఒక కేటగిరీ అండి. రెండో కేటగిరీకి వచ్చేటప్పటికంటే ఆన్లైన్ బిజినెస్ ఆర్ షాపింగ్. ఆన్లైన్ బిజినెస్ ఆర్ షాపింగ్ అంటే చాలామంది ఈ ఫోన్తోనే బిజినెస్ చేసి ముందుకెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ జీవనం దాని మీద ఆధారపడేది, చాలా ప్రొడక్టివిటీగా యూజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. రెండవది షాపింగ్, అంటే మనం ఏం షాపింగ్ చేయాలనుకుంటున్నాము అనేటువంటిది రెండవది. మూడవది అండి ఎడ్యుకేషన్ అండి. ఆ ఎడ్యుకేషన్ ఏమిటంటే మీ అకాడమిక్ రిలేటెడ్ కానివ్వండి, డాక్యుమెంటరీస్ కానివ్వండి, లేదా మీరు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో. ఇప్పుడు ఎంబీబీఎస్ చదివేటువంటి స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఉంది. ఇంజనీరింగ్ చదివేటువంటి పిల్లల వాడికి ఇన్ఫర్మేషన్ ఉంది. అంతేకాకుండా అది ప్రపంచంలోనే గొప్ప వ్యక్తులు చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు 1 click అవే ఉంది. నాలుగవది పర్సనల్ డెవలప్మెంట్ అండ్ స్పిరిచువాలిటీ అండి. అంతే, 4 చేద్దాం, అంటే మనం ఎక్కువ కాంప్లికేషన్స్ పెట్టవద్దు. మొట్టమొదటిగా ఎంటర్టైన్మెంట్,
రెండవది షాపింగ్ కానివ్వండి, ఆన్లైన్ Business. బిజినెస్ కానివ్వండి, ఇది ఏ పర్పస్ మీద యూజ్ చేస్తున్నారు. మూడవది ఎడ్యుకేషన్, అంటే మీ స్పెసిఫిక్ ఎడ్యుకేషన్. ఇక నాలుగవది పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్లో చాలా మోటివేషనల్ వీడియోస్ కానివ్వండి, మోటివేషనల్ కంటెంట్ ఉంటుంది, ఇన్స్పిరేషన్. లేదా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఉంటాయి, డాక్యుమెంటరీస్ ఉంటాయి, చాలా రకరకాల ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే మనం ఆ విధంగా ఆలోచన మొదలు పెడితే చాలా ఇన్ఫర్మేషన్ మన దగ్గరే ఉంది. పిల్లలకైతే చాలా ప్రేమగా చెప్తున్నాను, ఇన్నోవేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు గూగుల్ వాళ్ళు ఉన్నారు, ప్రతి ఏడాది కూడా సెప్టెంబర్ అక్టోబర్లో అనుకుంటా వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇన్నోవేషన్ చెప్తారు. ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే ఆ పిల్లలకి ఆ క్యూరియాసిటీ పెరుగుతుంది. అంటే ఆ చిన్న పిల్లవాడికి ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ ఆఫ్టర్ 7 years or 5 years అని అనిపిస్తే అది అంటే ప్రపంచాన్ని మార్చేటువంటి ఘటనలు అండి అవి. ఆ ఇన్నోవేషన్స్ అంటే మన యొక్క జర్నీని డిసైడ్ చేస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆ ఆలోచన మనం మొదలెడితే ఆ ఫోన్ తీసేటప్పుడు దాంతో కనెక్ట్ చేసి మీరు ఫోన్ వాడండి. ఇప్పుడు పిల్లలు అవి ఎలా ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్, ఆ ప్రొడక్టివిటీ ఎట్లా ఉంటుంది. ఇక స్పిరిచువాలిటీ అండి, ఎవరికైనా ఏ రిలీజియన్కి సంబంధించినా సరే మన ఎమోషనల్ బ్యాలెన్స్ని ఇచ్చేటువంటిది స్పిరిచువల్ నాలెడ్జే, అది ఏ ఫామ్లో ఉన్నా సరే. సో ఈ విధంగా 4 దాంట్లో మనం డివైడ్ చేస్తే ఇప్పుడు నేను మొట్టమొదటి చెప్పినట్టుగా ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ ఎంత పాత్ర ఉంది, సపోజ్ యావరేజ్ 5 గంటలు అనుకున్నారనుకోండి, ఎంటర్టైన్మెంట్ ఎంత పాత్ర ఉంది, ఎడ్యుకేషన్ ఎంత పాత్ర ఉంది, పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్కి ఎంత పాత్ర చూపిస్తున్నాము, షాపింగ్ ఎంత ఇస్తున్నాము ఈ 5 గంటలు అనేది ఒక్కసారి అందరినీ ఆలోచించమని చెప్తున్నా. ఒక్కసారి ఆలోచించండి. మీకు గ్లోబల్ ఫ్యాక్ట్ చెప్పాను కదండి ఇందాక, దాంట్లో సుమారుగా 7 గంటలు మన యావరేజ్ తీసుకున్నట్లయితే దాంట్లో సింహభాగం దేనికి పోతుందో తెలుసా అండి? ఎంటర్టైన్మెంట్స్. సో ఎంటర్టైన్మెంట్కి మాత్రమే, యూట్యూబ్ వీడియోస్కి, ఈ రెండింటికి కలిపి సో మనకి 4 గంటలు అందులోనే పోతుందన్నమాట అండి. మరి మీరు ఒక క్వశ్చన్ వేయచ్చు, సరే చదువుకోవడానికి ఎంత సమయం కేటాయిస్తున్నారు స్టాటిస్టిక్స్లో అంటే చాలా ఆశ్చర్యకరం అండి. ఈ రీడింగ్కి వచ్చేటప్పటికి 15 నిమిషాలు కేటాయిస్తుంది. 15 నిమిషాలు, 4 గంటలు 15 నిమిషాలు. సో ఇదేంటి ఫ్యాక్ట్, అవి అందరికీ కూడా అంటే ఇది యాక్సెప్ట్ చేయాల్సింది. నేను ఏమంటున్నానంటే దీని నుంచి మనం బయటకు వెళ్ళలేము, ఈ ఫోన్ బయటకు గంటేసి ఉండలేము, ఇది మనలో భాగం, దీన్ని వైజ్గా ఎలా ఉపయోగించాలి. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎంటర్టైన్మెంట్, బిజినెస్ ఆర్ షాపింగ్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఈ 4 కోణాల్లో మీరు ఫోన్ తీసుకునేటువంటి యాక్టివిటీని నేను ముందు చెప్పిన 3 ప్రశ్నలను అనుసంధానం చేసి చూడండి. మీ ఎక్స్పీరియన్సెస్ నాకు చెప్పండి. డెఫినెట్గా సార్. అండ్ అందరిలాగానే నాకు కూడా ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఆ క్వశ్చన్స్ నా దాంట్లో రావడం కావచ్చు, అండ్ ఒకసారి నేను కూడా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవుతాను. నాతో పాటు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో ఇంకొకసారి చూడండి, అందులో మీనింగ్ ఉందని ఖచ్చితంగా అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు మీ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేయండి. ఫోన్ని మనం చాలా వరకు అవాయిడ్ చేయాలి అనుకుంటాం, బట్ అస్సలు కుదరట్లేదు. అట్లీస్ట్ ఎలా వైజ్ గా ఉపయోగించాలనేదేనండి. అంటే ఉదాహరణకి షాపింగ్ గురించి ఇందాక మనం మాట్లాడుకుంటే ఒక విషయం చెప్తాను. ఇక్కడ బిజినెస్ అండి ఇదంతా శరీ గారు, అది ఆ చట్టంలో మనం ఉండిపోయాం, తెలియకుండానే మనం అందులో ట్రాప్ అయిపోయి ఉన్నాము. ఇక్కడ ఒక థియరీ ఉంటుంది, ఈ థియరీని మనం బ్రేక్ చేయాలి అన్నట్లయితే ఒక క్వశ్చన్ వేయాలండి. మనం షాపింగ్ చేసేటప్పుడు అవసరమా, మీకు కావాలా? సో అంటే కాకపోతే ఏమవుతుందంటే చాలామంది ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి ఆఫర్సు లేదా వేరే వాళ్ళతో కంపారిజన్లో ఈ వస్తువు నా దగ్గర లేదు, నేను కొనాలి, ఆ రోజు అది అవసరమా కాదా అనేటువంటిది మనం ఆలోచించాం, దాని యొక్క సివియారిటీ మనం ఆలోచించాం. ఇలా ఆ సెల్ఫ్ అవేర్నెస్ తీసుకుని ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఈ 4 పాయింట్స్ 3 ప్రశ్నలతో అనుసంధానం చేస్తే ఖచ్చితంగా అండి నేను చెప్పినట్టుగా మార్పు వచ్చేస్తుంది. డెఫినెట్గా సార్, నేను తప్పకుండా ట్రై చేస్తాను. నాతో పాటు వ్యూయర్స్ కూడా ట్రై చేస్తారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీరు ట్రై చేసిన ఎక్స్పీరియన్స్ని కూడా కమెంట్ రూపకంగా మాకు తెలియజేయండి. ఇలా ఎవరైనా కూడా కెరియర్ పరంగా కావచ్చు, పర్సనల్గా డెవలప్ అవ్వాలి అనుకునే వాళ్ళు, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ 10th అయిపోయిన తర్వాత ఒక వైజ్ డిసిషన్ తీసుకోవాలి కెరియర్ పరంగా అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఏదైతే నెంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి వాళ్ళు కాల్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. 2 రకాలండి, ఒకటి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళ పర్టికులర్ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి సొల్యూషన్ మన దగ్గర నుంచి తీసుకోవచ్చు. లేదు అంటే 10th అయిపోయినటువంటి వాళ్ళకి కెరియర్ గైడెన్స్ మీద డిఫరెంట్ యాక్టివిటీస్ మీద మనం కోర్సెస్ కండక్ట్ చేస్తున్నామండి. కమ్యూనిటీ పోస్ట్లో ఉంటాయి, దాని ద్వారా అయినా వాళ్ళు కోర్సులో జాయిన్ అవ్వచ్చు అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.